చూసారు కదా! ఈ ధాన్యం బస్తాలన్నీ మీ సొంతయేనా సార్? లేకపోతే ఎవరైనా ఆడిచ్చుకోవడం తెచ్చారా? ఇవన్నీ కొన్న బాబుజీ మరి. కొన్నయి. మీరు సొంతంగా తీసుకున్నారు. సొంతంగా తీసుకొని రైస్ బ్యాగులకి ఓకే అండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎన్జీ మిల్టెక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ రోజు వరంగల్ అయితే రావడం జరిగింది. మనం కస్టమర్‌కి రబ్బర్ షెల్లర్ కమ్ పాలిషర్ రైస్ మిల్ ప్లాంట్ అయితే డెలివరీ ఇచ్చాం. ఈ రోజు ఇన్‌స్టాలేషన్ చేసి ధాన్యం బియ్యంగా ఆడించడం జరిగింది. అసలు సార్‌కి మినీ రైస్ మిల్ ప్లాంట్ ఎలా తెలుసు? సార్ పేరేంటి? అని సార్ మాట్లాడిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. మీ పేరు సార్? సాంబరాజు. అర్థం కాలేదు సార్. సాంబరాజు. సాంబరాజు గారు. ఇది ఏ ఊరు సార్ ఇది? ఇది వరంగల్. వరంగల్. మీరు మినీ రైస్ మిల్ ప్లాంట్ తీసుకున్నారు కదండీ! అవును. ఇది ఎక్కడ తీసుకున్నారు సార్? మేము రాజమండ్రి. రాజమండ్రిలో. రాజమండ్రిలో మినీ రైస్ మిల్ ప్లాంట్ అమ్ముతామని ఎలా తెలుసు సార్ మీకు? యూట్యూబ్‌లో చూసిన. యూట్యూబ్‌లో చూసారు. ఆ. అంటే యూట్యూబ్‌లో చూసి డైరెక్ట్ షాప్ దగ్గరకొచ్చి తీసుకున్నారా? ఆన్‌లైన్‌లో తీసుకున్నారా? షాప్ దగ్గరికి వచ్చినా చూసుకున్నా మళ్ళీ ఆన్లైన్ ఓకే అండి. షాప్ దగ్గర ఏం చేస్తున్నారండి ఆళ్ళు? అక్కడ తయారు చేస్తాను. అక్కడ ఓన్‌గా తయారు చేసి అవును. మీకు నచ్చిన విధంగా, కావాల్సిన విధంగా అవును. చేయడం జరిగింది. ఇది మొత్తం వర్క్ ఏం చేస్తదండి రైస్ మిల్? వాళ్ళే బియ్యం తయారు చేస్తారు. ఓకే అండి. ధాన్యంలో ఉన్న చెత్త అంతా శుభ్రం చేసేసి బియ్యం బియ్యం ఫ్రెష్‌గా రెడీ చేసేస్తది. ఆ. ఇప్పుడు మీరు డెమో చూసారు కదా! అవును. మేము మీ ఇంటికొచ్చి డెమో చూపించాం. ఏ అవును. విధంగా అనిపించింది సార్? బాగానే ఉన్నది. మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు వచ్చిందా? ఓకే. మనం ఇదైతే డెమో ఇయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి బియ్యం. చూసారు కదా! ఈ మిషన్‌లోనే మనం డెమో ఎన్ని సార్లు ఆడాం సార్ మనం? ఒకటేసారి. ఒకసారి అయితే మనకి క్వాలిటీ వచ్చింది. అవును. చూసారు కదా! ఈ ధాన్యం బస్తాలన్నీ మీ సొంతయేనా సార్? లేకపోతే ఎవరైనా ఆడిచ్చుకోవడం తెచ్చారా? ఇవన్నీ కొన్న బాబుజీ మరి. కొన్నయి. మీరు సొంతంగా తీసుకున్నారు. సొంతంగా తీసుకొని రైస్ బ్యాగులకి. ఓకే అండి. మనమైతే ధాన్యం బియ్యంగా ఆడించడం జరిగింది. ఇయన్నీ కూడా కస్టమర్ సొంత ధాన్యం అన్నమాట. ఇదేంటి సార్, మీరు ఈ ధాన్యం కొని ఏంటంటే మీ ప్లాన్ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నాకు కిరాణా షాప్ ఉన్నది. ఓకే సార్. మేము వడ్లు అమ్ముకునే కన్నా మేమే బియ్యం అమ్ముకుందామని. ఓకే సార్. అంటే బియ్యం ప్యాకింగ్ చేసుకొని అమ్ముకుందాం అమ్ముకుందామని అంతే. చెప్పేసి. మీకు ఆల్రెడీ కిరాణా షాప్ ఉంది. ఉన్నది. కిరాణా షాప్‌తో పాటు సింపుల్‌గా అవును. మన ఊర్లో రైస్ మిల్ ఉందండి ఇక్కడ? ఇంకా లేదు. ఎంత దూరంలో ఉంటది సార్? ఈ నుంచి ఒక 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు. మీరు పండించే ధాన్యం 10 కిలోమీటర్లు తీసుకెళ్ళి ఆడించుకునేవారు ఇదివరకు అవును. కూడా. అవును. ఆడించుకొని ఇంకా ఈ ఊరోళ్ళందరూ కూడా అలాగే చేసేవాళ్ళా అందరూ సార్? అక్కడనే. ఓకే అండి. ఇప్పుడు బయటోళ్ళకి కూడా ఆడతారా మీరు? ఒకవేళ ధాన్యం బస్తాలు తీసుకొచ్చి ఆడతాం. తీసుకొస్తే ఆడతారు. ఫ్రెండ్స్ చూసారు కదా! సార్ అయితే మనకి యూట్యూబ్ ఛానల్ ఈ మినీ రైస్ మిల్ కోసం తెలుసుకోవడం జరిగింది. అయితే చిన్న వ్యాపారం, కిరాణా వ్యాపారం అయితే ఉంది. దాంతో పాటు ఇది కూడా కొంచెం తక్కువ పెట్టుబడితో ఏమైనా చేసుకుంటే బాగుంటదన్న ఆలోచనతో ఈ మినీ రైస్ మిల్ ప్లాంట్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మీరు ఏదైనా తక్కువ పెట్టుబడి పెట్టి ఏదైనా చిన్న వ్యాపారం చేయాలనుకుంటే సార్ అయితే మంచి ఆలోచనతో ఈ వ్యాపారం చేస్తారు. ధాన్యం బస్తాలు బయట అమ్ముకోవడం కంటే ఈళ్ళే తీసుకొని ఇందులో మన పాలిష్ బియ్యం కష్టపడి ఇక్కడ ఉన్న మిషన్ దగ్గర బియ్యంగా ఆడించుకొని అది ప్యాకింగ్ చేసుకొని ఆ కిరాణా కొట్టులో చిన్న వ్యాపారం కింద అయితే చేసుకుందామని తీసుకున్నారు. ఈ విధంగా మీరు కూడా ఏదైనా తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేసి ఉపాధి పొందాలనుకున్నా, లేదా మీ గ్రామంలో రైస్ మిల్ దూరంగా ఉన్నా, ఈ మినీ రైస్ మిల్ ప్లాంట్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మిషన్ యొక్క పూర్తి వివరాల కొరకు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నంబర్ కాల్ చేసినట్టయితే మీకు అన్ని వివరాలు తెలుపుతాం. కావాల్సిన సంప్రదించండి. ఎన్‌జీ మిల్టెక్ రాజమండ్రి. మీరు సాటిస్ఫై కదండీ? ఓకే. మీకు నచ్చినట్టు అయింది కదా వర్క్ అంతా కూడా? అవును. మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా బియ్యం ఎలా వస్తాయని? బియ్యం బాగానే వచ్చింది. బాగా నచ్చింది కదండీ! ఓకే సార్. థాంక్ యూ అండి. ఓకే. థాంక్ యూ.